అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. మాతృదేవో భవ, పితృదేవో భవ. అమ్మకి అన్నింట అగ్రస్థానం. నాన్నకి ఒక కొంచెం వెనక స్థానం. అయితే అమ్మ, నాన్నల్లో ఎవరు గొప్ప అంటే ఇద్దరు శివపార్వతుల్లా ఇద్దరూ గొప్పే. అయితే నాన్న కొంచెం ఇగ్నోర్ చేసింది మన సొసైటీ అనుకోండి, మనమైనా అంతే. ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. నాన్న ఎంత ఇంపార్టెంట్ అనేది. ఒకవేళ ఎవరైనా ఒక వృద్ధ దంపతులు గానీ, లేకపోతే పెద్దవాళ్ళు గానీ కనిపిస్తే, ఒక పెద్దావిడ కనిపించిందనుకోండి, "అమ్మ ఈ స్టెప్ ఎక్కలేకపోతే గనక చెయ్యి పట్టుకొని, అమ్మ ఎక్కుతావా?" అని అడుగుతాం. అమ్మ అని సంబోధిస్తాం. అయితే ఒక ముసలాయన కనిపిస్తే మనం చెయ్యి పట్టుకుని నాన్న అని అనం. అదే నాన్న వాల్యూ. అమ్మని ప్రతి పెద్దావిడలో గాని, నువ్వు సహాయం చేసేవాడు అమ్మ అని సంబోధించి, అమ్మ రుణం తీర్చుకోగలవు. కానీ నాన్న రుణం ఎప్పటికీ నువ్వు తీర్చుకోలేవు. ఎందుకో తెలుసా? నీకు లోకాన్ని చూపించింది నాన్న. అలాగే భుజం మీదెక్కి మొత్తం లోకం చూపించాడు మీ నాన్న. నీకు నడక నేర్పించింది నాన్న. అలాంటి నాన్నన ఈరోజు మనం వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నాం. నాన్నని జాగ్రత్తగా చూసుకోవడం మన కనీస ధర్మం. ఎందుకో తెలుసా? నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఎంత పిలిచినా నాన్న అని అనలేవు. అమ్మని ఎక్కడైనా చూసుకోవచ్చు. చనిపోయిన తర్వాత చితికి ముందు బ్రహ్మగారు ఏం చెప్తారంటే, నాన్న అని 3 సార్లు చెవిలో చెప్పమంటారు. అదే నువ్వు చెప్పే చివరి నాన్న, నాన్న, నాన్న. అప్పుడు మన మనసు పడే బాధ వర్ణనాతీతం. అందుకే మీ అందరికీ నేను చెప్పేదేంటంటే, ఎవరైతే మాతృమూర్తులు మీ ముందు ఉన్నారో, నాన్నలు మీ ముందు ఉన్నారో వాళ్ళని చక్కగా చూసుకోండి. వాళ్ళకి మీరిచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? మనం పెట్టే ఫుడ్డు ఓకే. మనం ఇచ్చే బట్టలు ఓకే. పెద్దతనంలో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క కౌగిలింత చేయండి. వాళ్ళలో ఉన్న ఎనర్జీ ఎంత వస్తుందంటే అంత వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మనం కింద పడిపోగానే వచ్చి వాళ్ళు మనల్ని ఎత్తుకునేవాళ్ళు. అప్పుడు మనకి ఎనర్జీ వచ్చేది. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలయ్యారు. కాబట్టి ఆ ఎనర్జీ వాళ్ళకి మనం ఇవ్వాలి. ఒక్కసారి ట్రై చేయండి. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కౌగిలించుకొని, నాన్న నీకు నేనున్నా అని భరోసా ఇవ్వండి. ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన హెల్త్ 100% మంచిగా అయిపోతుంది. ఎవరైతే నాన్నలు మీతో ఉన్నారో, ఎవరైతే నాన్నలు మీకు దూరంగా ఉన్నా మీతో ఉన్నారో, దయచేసి ఒక్కసారి ట్రై చేయండి. మీ కామెంట్ నాకు తెలియజేయండి. ఎందుకంటే ఆ భాగ్యం నాకు లేదు. దయచేసి మీరు ఆ భాగ్యాన్ని పొందండి. పితృదేవో భవ. నమస్కారాలు.